హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం కొత్త బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరికి ఈ కీలక పదవి దక్కనుంది? ఉత్తరాది వారికి ఈ కీలక పదవి దక్కుతుందా? దక్షిణాది వారికి అదృష్టం వరిస్తుందా అన్న చర్చ కమలం పార్టీలో జోరందుకుంది. నెక్స్ట్ బీజేపీ చీఫ్ ఎవరన్న దానిపై ఢిల్లీ బీజేపీ పెద్దలు మల్లగులాలు పడుతున్నారట. అయితే జేపీ నడ్డా ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ పీఠం ఎవరిని వరిస్తుంది అన్న దానిపై ఉత్కంఠ మొదలైంది. బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే సగం రాష్ట్రంలో సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలనే నిబంధన బీజేపీలో ఎప్పటి నుండో ఉంది. ఇక 28 రాష్ట్రాలతో పాటు 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 12 చోట్ల ఎన్నికలు ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే మార్చి 15 లోపు బీజేపీ జాతీయ అధ్యక్ష ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎంపికయ్యే జాతీయ బీజేపీ చీఫ్ అవకాశం ఉత్తరాది నాయకుడిని వరిస్తుందా, దక్షిణాది ప్రాంత నాయకుడు ఈ అవకాశాన్ని దక్కించుకుంటాడా అన్న ప్రధాన చర్చ కమలదళం పార్టీలో మొదలైంది. గతంలో దక్షిణాది రాష్ట్రాల నుండి ముఖ్యంగా ఏపీ నుండి బంగారు లక్ష్మణ్, వెంకయ్య నాయుడు, తమిళనాడు నుండి కె జానా కృష్ణమూర్తి, తెలంగాణ నుండి బండారు దత్తాత్రేయ అవకాశాన్ని దక్కించుకున్నారు. మార్చి 15తో జాతీయ బీజేపీ అధ్యక్ష పదవి కాలం ముగుస్తుంది. దేశంలో 28 రాష్ట్రాల్లో ఇప్పటికీ 12 రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇటీవల మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో బీజేపీ అద్భుత విజయాన్ని సాధించింది. మరో 6 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది బీహార్లో ఎన్నికలు జరగనున్నాయి. బీహార్లో కూడా కొత్తగా రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉండగా వచ్చే ఏడాది ఆ ప్రక్రియ ఉంటుందని బీజేపీ నేతలు అంటున్నారు. ఇక ఉత్తరప్రదేశ్లో తిరిగి అధికారాన్ని చేపట్టాలని మోదీ ద్వయం తీవ్రంగా కసరత్తు మొదలుపెట్టింది. ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల్లో కొనసాగుతున్న విజయ పరంపరను దక్షిణాది రాష్ట్రాల్లో కూడా కొనసాగించాలని బీజేపీ తన రాజకీయ వ్యూహాలకు పదులు పెడుతోంది. ఇప్పటికే ఏపీలో అధికార కూటమి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న బీజేపీ తెలంగాణలోనూ పాగా వేయాలని రాజకీయ ప్రణాళికలు రచిస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్ష ఎంపిక విషయంలో అన్ని రాష్ట్రాల అధ్యక్షుల అభిప్రాయాల్ని తీసుకోనుందని సమాచారం. ఇక ప్రస్తుతం ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య పెరుగుతున్న పొలిటికల్ గ్యాప్ని తొలగించి దేశంలో పార్టీ బలోపేతానికి కృషి చేసే బలమైన నేతను ఎంపిక చేయాలని బీజేపీ అధిష్టానం మల్లగులాలు పడుతోంది. 2019లో జేపీ నడ్డా పార్టీ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. 2022లో జేపీ నడ్డా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కేంద్ర కేబినెట్లో మంత్రిగా అమిత్ షాకు దక్కింది. లోక్సభ ఎన్నికల దృష్ట్యా నడ్డా పదవీ కాలాన్ని జూన్ 24 వరకు పొడిగించారు. గత లోక్సభ ఎన్నికల్లో నడ్డాకు కేంద్ర మంత్రి పదవి రావడంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక చర్చ అలాగే ఉండిపోయింది. అధ్యక్ష ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం సాధించే ప్రక్రియలో వాయిదా పడుతూ నెమ్మదిగా సాగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఆర్ఎస్ఎస్ పాత్ర కీలకంగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రధానంగా బీజేపీ జాతీయ అధ్యక్ష స్థానం ఎవరిని వరిస్తుంది, ఏ రాష్ట్రానికి చెందిన నేతకు ఈ పదవి దక్కుతుంది, ఎవరు బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు, ఆర్ఎస్ఎస్ ఎవరికి మద్దతు తెలిపే అవకాశం ఉంది అన్న చర్చ బీజేపీ పార్టీలో ఊపందుకుంది. అయితే బీజేపీలో ఈ కీలకమైన పదవిని కట్టబెట్టడానికి ఒక షార్ట్ లిస్ట్ తయారైందని వార్తలు వినపడుతున్నాయి. అందులో కొన్ని పేర్లు ప్రధానంగా వినపడుతున్నాయి. అందులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్, తెలంగాణకు చెందిన ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె లక్ష్మణ్లలో వీరికి ఒకరికి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి దక్కే ఛాన్సెస్ ఉన్నాయని బీజేపీ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.